కార్టూన్ యూట్యూబ్ కథ 30 నిమిషాలు. స్టార్ టైటిల్ పేద బాలుడు మరియు మాయకుక్క. జానర్ పిల్లల నైతిక కథ. వ్యవధి సుమారు 30 నిమిషాలు. భాగం 1. ఇంట్రో 2 నిమిషాలు. హలో పిల్లలు, మన కార్టూన్ కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ఒక చాలా మంచి మరియు భావోద్వేగ కథను వినబోతున్నాం. ఈ కథ పేరు పేద బాలుడు మరియు మాయకుక్క. ఈ కథ మనకు దయ, స్నేహం, కష్టపడి పనిచేయడం నేర్పిస్తుంది. అయితే కూర్చోండి, విశ్రాంతి తీసుకోండి, కథను ఆస్వాదించండి. భాగం 2. పేద బాలుడు 5 నిమిషాలు. ఒక చిన్న గ్రామంలో రాజు అనే ఒక పేద బాలుడు ఉండేవాడు. రాజు తన తల్లితో ఒక చిన్న గుడిసెలో ఉండేవాడు. వాళ్లకు డబ్బు లేదు, పెద్ద ఇల్లు కూడా లేదు. ప్రతిరోజూ రాజు స్కూల్కు వెళ్లేవాడు. స్కూల్ తర్వాత తన తల్లికి సహాయం చేసేవాడు. అతను చాలా దయగలవాడు, ఎప్పుడూ ఇతరులకు సహాయం చేసేవాడు. ఒకరోజు రాజు అడవిలో నడుస్తూ ఉండగా ఒక కుక్క ఏడుస్తున్న శబ్దం విన్నాడు. రాజు పరిగెత్తుకుని వెళ్లి చూశాడు. ఒక చిన్న గాయపడిన కుక్క చెట్టు కింద పడుకుని ఉంది. ఆ కుక్క చాలా బలహీనంగా మరియు ఆకలితో ఉంది. రాజు అన్నాడు, భయపడకు నా స్నేహితుడా, నేను నీకు సహాయం చేస్తాను. అతను కుక్కకు నీళ్లు మరియు ఆహారమిచ్చాడు. కుక్కను ఇంటికి తీసుకెళ్లి గాయాలను శుభ్రం చేశాడు. కొన్ని రోజుల్లో కుక్క ఆరోగ్యంగా మారింది. భాగం 3. మాయకుక్క 5 నిమిషాలు. ఒక రాత్రి ఒక అద్భుతమైన విషయం జరిగింది. కుక్క బంగారు వెలుగుతో మెరుస్తోంది. ఆ కుక్క మాట్లాడింది. ధన్యవాదాలు రాజూ, నేను సాధారణ కుక్కను కాదు, నేను ఒక మాయకుక్కను. నీవు నాకు సహాయం చేసినందుకు నేను నీకు సహాయం చేస్తాను. రాజు ఆశ్చర్యపోయాడు, కాని చాలా ఆనందపడ్డాడు. కుక్క అన్నది, నేను నీకు 3 కోరికలివ్వగలను, కాని జాగ్రత్తగా కోరాలి. రాజు ఆలోచించాడు. అతనన్నాడు, నా గ్రామానికి ఆహారం కావాలి, పిల్లలకు చదువు కావాలి, నా తల్లికి ఆరోగ్యం కావాలి. కుక్క నవ్వుతూ అన్నది, నీవు చాలా మంచి హృదయం కలవాడివి, నీ కోరికలు నెరవేరుతాయి. మరుసటి రోజు గ్రామంలో అందరికీ ఆహారం వచ్చింది, కొత్త స్కూల్ వచ్చింది, ఒక హాస్పిటల్ కూడా వచ్చింది. అందరూ ఆనందంగా రాజుకు ధన్యవాదాలు చెప్పారు. భాగం 4. లోభి మనిషి 6 నిమిషాలు. అదే గ్రామంలో కల్లు అనే ఒక లోభి మనిషి ఉండేవాడు. అతను ధనవంతుడు, కాని చాలా స్వార్థపరుడు. అతనికి మాయకుక్క గురించి తెలిసింది. అతను కుక్కను దొంగిలించాలని అనుకున్నాడు. ఒక రాత్రి రాజు ఇంటికి వచ్చి కుక్కను తీసుకెళ్లాడు. కుక్క బాధగా అన్నది, నువ్వెందుకిలా చేస్తున్నావు? కల్లు అన్నాడు, నాకు బంగారం మరియు శక్తి కావాలి. కుక్క అతనికి బంగారమిచ్చింది, కాని ఆ బంగారం రాళ్లుగా మారిపోయింది. కల్లు చాలా కోపపడ్డాడు. అతను కుక్కను తరిమాడు. అప్పుడు గ్రామస్థులు వచ్చి అతన్ని ఆపారు. వాళ్లన్నారు, లోభం కన్నా దయ ఎక్కువ శక్తివంతమైనది. కల్లు తన తప్పు తెలుసుకుని క్షమాపణ చెప్పాడు. భాగం 5. రాజు విజయం 6 నిమిషాలు. రాజు ఎప్పుడూ ప్రజలకు సహాయం చేస్తూనే ఉన్నాడు. అతను బాగా చదివి డాక్టర్ అయ్యాడు. పేదవారికి ఉచితంగా చికిత్స చేసేవాడు. మాయకుక్క రాజుతోనే ఉండి గ్రామాన్ని రక్షించింది. ఆ గ్రామం దయగ్రామంగా ప్రసిద్ధి చెందింది. పిల్లలు స్కూల్లో చదువుకున్నారు, రైతులకు మంచి పంటలు వచ్చాయి. అందరూ ఆనందంగా జీవించారు. భాగం 6. హ్యాపీ ఎండింగ్ 4 నిమిషాలు. ఒకరోజు మాయకుక్క అన్నది, రాజూ, నా పని పూర్తయింది, నీవిప్పుడు గొప్ప మనిషివి. ఆ కుక్క నక్షత్రాల మధ్య ఆకాశంలోకి వెళ్ళిపోయింది. రాజు ఆకాశాన్ని చూసి అన్నాడు, ధన్యవాదాలు నా స్నేహితుడా. అతను ఎప్పుడూ ఇతరులకు సహాయం చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. నైతిక కథ 2 నిమిషాలు. ఈ కథ మనకు నేర్పిస్తుంది, దయ, విద్య మరియు సహాయం నిజమైన ఆనందాన్ని ఇస్తాయి. లోభిగా ఉండకండి, రాజులా మంచి మనిషిగా ఉండండి. ఈ కార్టూన్ కథను చూసినందుకు ధన్యవాదాలు. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరొక కథతో మళ్ళీ కలుద్దాం. బై బై పిల్లలు.